ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్నట్టు స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేయడం, ఆమె త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామం కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయమేనా, లేక ఇప్పటికే నెమ్మదించిన కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాలపై కూడా దీని ప్రభావం పడిందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అసలు ప్రశ్న. అసలు ఆ చర్చ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో ప్రత్యర్థులైన వ్యక్తిగత విషయాల్లో పరస్పరం మర్యాద చూపించడం కొత్త విషయమేం కాదు. అదే ఇప్పుడు మరోసారి కనిపించింది అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఉదర సంబంధ సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను కోలుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు. ఆ పోస్ట్ వెలువడిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఒక సందేశం పంపారు. మంత్రి నారా లోకేష్ కూడా త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని కోరుకున్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలున్న ఆరోగ్య విషయంలో మాత్రం మానవత్వం ముందుంటుంది అనే ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. అయితే రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం మరో కోణంలో సాగుతోంది. కొంతకాలంగా షర్మిల రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, పార్టీ సమావేశాలు, ఆందోళనలు, జిల్లాల పర్యటనలు తగ్గిపోవడం ఇవన్నీ ఆమె ఆరోగ్య సమస్యల కారణంగానే జరిగాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్టులకే పరిమితమవడం కూడా అదే కారణమని పార్టీ నేతలు అంటున్నారు. కానీ ఇప్పటికే రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ఉన్న కాంగ్రెస్కు అధ్యక్షురాలు యాక్టివ్గా లేకపోవడం మరో సమస్యగా మారింది అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాయకత్వం చురుకుగా లేకపోతే క్యాడర్లో కూడా అదే ప్రభావం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చకు మరో ఉదాహరణ కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించిన పరిణామాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెద్దగా స్పందన కనిపించలేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్లో సమన్వయం లోపించిందా, లేక నాయకత్వం లేకపోవడమే కారణమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. ఆరోగ్య కారణాల వల్ల షర్మిల తాత్కాలికంగా విరామం తీసుకున్నారని, ఆమె కోలుకున్న వెంటనే పార్టీ కార్యక్రమాలు మళ్లీ వేగం పుంజుకుంటాయని వాళ్ళు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. గత కొంతకాలంగా అధికార పక్షంపై షర్మిల విమర్శలు గట్టిగానే వినిపించేది. ప్రత్యేకించి ప్రభుత్వ విధానాలు, హామీల అమలు, రైతులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై ఆమె వరుసగా స్పందించేవారు. అలాంటి సమయంలో ఆమె రాజకీయంగా యాక్టివ్గా లేకపోవడం వల్ల కాంగ్రెస్ గలం కొంత మందగించింది అనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీకి కూడా షర్మిల రాజకీయంగా ప్రత్యర్థే అయినప్పటికీ ఆమె ఆరోగ్యం విషయంలో చంద్రబాబు, లోకేష్ స్పందించిన తీరు రాజకీయ మర్యాదగా పలువురు అభివర్ణిస్తున్నారు. విభేదాలు రాజకీయాల వరకే పరిమితం కావాలని, వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో అందరూ కలిసి నిలవడం మంచి పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ భవిష్యత్తుపై మాత్రం చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉన్న వేళ అధ్యక్షురాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం పార్టీపై మరింత ప్రభావం చూపుతుందా, లేక ఆమె తిరిగి యాక్టివ్ అయితే కాంగ్రెస్కు కొత్త ఊపు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో నాయకత్వం ఎంత కీలకమో, ఒక నాయకుడు కొద్ది రోజుల పాటు దూరంగా ఉంటే కూడా పార్టీ కార్యకలాపాలపై ప్రభావం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మొత్తం చర్చలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. షర్మిల ఆరోగ్యం గురించి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె గైహాజరీతో రాష్ట్ర కాంగ్రెస్ కార్యకలాపాలపై ప్రభావం పడిందా లేదా అన్న అంశంపై కూడా
రాజకీయ విశ్లేషకులైతే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలు, విశ్లేషణలు మాత్రమే. పార్టీ కార్యకలాపాలపైన ఎంత మేర ప్రభావం పడిందో, షర్మిల పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.